Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. Ganga Goya. Ya, hoy. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సకాలంలో సర్టిఫికెట్లు రాక ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో అనేక మంది అర్హులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సదల్పూర్ పరిధిలోని కరోని కే ఆదివాసీ గిరిజన గ్రామంలో పేందూర్ నిలిఖండ్ కోరంగే జనాభాయ్ కండరాల బలహీనతతో బాధపడుతున్న వారికి కూడా పెన్షన్ రాకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నీలికంఠ్ కోరంగే జానాబాయ్ మంచానికే పరిమితమయ్యారు. వారి ఆరోగ్యం కొరకు అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం రాలేదు. చివరికి రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు 2021 సంవత్సరంలో సదరం సర్టిఫికేట్ జారీ చేశారు. దీంతో వికలాంగుల పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ నేటి వరకు పెన్షన్ మంజూరు కాలేదు. రిమ్స్ వైద్యులు ఇచ్చిన సదరు సర్టిఫికేట్ గడువు ముగిసినా పెన్షన్లు నేటికి చేతికందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ కూలీ పనులు చేస్తూ తమ కుటుంబానికి ఆసరాగా ఉన్న తమ తండ్రి కండరాల బలహీనతతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. పెన్షన్ల కొరకు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని చెబుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు మండల ప్రజాప్రతినిధులు స్పందించి ఆసరా పెన్షన్ వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు. హాస్పిటల్లో తీసుకెళ్ళినాం కానీ మా నాన్నకి ఇప్పటి వరకు పింఛన్ రాలేదు. చాలా హాస్పిటల్లోకి తీసుకెళ్ళినాం కానీ నడవ రావడం లేదు. ఇంతకు ముందు మా నాన్న కూలి పని చేసేవాడు కానీ ఇప్పుడు మా నాన్న చేయడం లేదు. కానీ మా ఇంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు మా నాన్నకు నడవ రావడం వల్ల మా అన్న చదువు కూడా మానేసిండు. మా నాన్న నడవలేకపోవడం వల్ల మన అన్న చదువు మానేయడం వల్ల ఇప్పుడు మా అన్ననే మొత్తం చూస్తున్నాడు. నాప్పుడు ఇప్పుడు ఇక పింఛన్ అచ్చడిది ఏమీ లేదు, నాకు ఏమీ లేదు. ఇట్లా కుండి పోడిది అచ్చడిది ఉన్నది. సండస్కు ఇంత బాగా తక్లీఫ్ ఉన్నది సార్ నాకు. చేయలేదు చేసినాం సార్. కాలే అదో పోయినాం సార్. ఇక మేము ఇక అదే అంటే మాది పింఛన్ రాలే, ఏం రాలే. సర్టిఫికెట్ ఇచ్చినారు కానీ బందే ఉన్నది. ఇప్పటిదాకా నాకు దొరకలే, రాకడే లేదు నాకు. తినోడు చుక్క రాదు, ఒకళ్ళు తినిపిస్తే తింటా, తిన్న చుక్క రాదు, నీళ్ళు తాగరాదు. మస్తు మసరాలు అయినా లేవరాదు, కూర్చుండరాదు. అందుకే నేను తీసుంటి పరీక్ష ఉన్నది నాది. అందుకే నాకు పింఛన్ లేదు, ఏం లేదు. ఇదివరకైనా ఇదే నేను కోరుతున్నా. కరుణికే అనే ఒక ఆదివాసీ గ్రామము. ఇక్కడ ఒక మహిళ, ఒక పురుషుడు గత
వాళ్ళిద్దరు కూడా 12-13 సంవత్సరాలుగా నడవలేనటువంటి పరిస్థితిలో ఇటు నడుము పోవడం, కాళ్ళు పోవడం, మరి వాళ్ళకు తినలేని నీళ్లు తాగలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ వాళ్ళ